మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక లంచ్ మీటింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్సీపీ నేత ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఇంటికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెళ్లటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక ఎన్సీపీలో జరుగుతున్న అంతర్గత పోరుకు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీపై పట్టు సాధించేందుకు సునేత్రా పవార్ చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యం పెరిగింది. ముంబైలో జరిగిన ఒక లంచ్ మీటింగ్ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. జన్ సూరజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ నివాసానికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో సునేత్రా కుమారుడు పార్థ్ పవార్ కూడా పాల్గొన్నారు. సాధారణంగా చూస్తే ఇది మర్యాదపూర్వక సమావేశంలానే కనిపించినా రాజకీయంగా మాత్రం దీని వెనక పెద్ద అర్థాలే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈ భేటీ గురించి మొదటిగా పార్థ్ పవారే సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ మా కుటుంబ సన్నిహితుడని, తండ్రి అజిత్ పవార్ బతికి ఉన్నప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్తో సాన్నిహిత్యం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహరచన పనులకు దూరంగా ఉన్నారని, మళ్లీ ఆ బాధ్యతలు తీసుకుంటారని అనుకోవడం లేదన్నారు. అయితే రాజకీయ వర్గాలు మాత్రం ఈ మీటింగును వేరే కోణంలో చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎన్సీపీలో అంతర్గత అసంతృప్తి, అధికార పోరు కోసం జరుగుతున్న కుమ్ములాటలే. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీపై పూర్తి నియంత్రణ సాధించేందుకు సునేత్రా పవార్ ప్రయత్నిస్తున్నారు. పార్టీలో పాత నేతలను పక్కన పెట్టి తన కుమారులు పార్థ్ పవార్, జై పవార్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్కు పంపిన పార్టీ పదాధికారుల జాబితాలో కీలక నేతల పేర్లు లేకపోవడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎన్సీపీలో అంతా సవ్యంగా లేదనే సంకేతాలు ఇచ్చాయి. మరోవైపు ఎన్సీపీ కీలక నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కేర్ వంటి వారు జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్తో సునేత్రా పవార్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. పార్టీ ఇమేజ్ను మార్చేందుకు, కొత్త వ్యూహాలతో ముందుకెళ్లేందుకు ఈ సమావేశం తొలి అడుగా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్యాదపూర్వక భేటీ అంటూ పవార్ కుటుంబం చెప్తున్నా మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఈ మీటింగ్పై ఊహాగానాలు ఆగడం లేదు.